జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, సూపర్ అంటే సూపర్. ఒక అద్దరిపోయి న్యూస్ తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం ఎట్టుంటుందంటే కొట్రా చిన్న తోడ నెట్ ఉంటుంది, మామూలుగా అయితే ఉండదు. నూపూర్ శర్మ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఒక వర్గానికి చుక్కలు చూపించినటువంటి ధీర వనిత ఎవరో నూపూర్ శర్మ. ఒకే ఒక డైలాగ్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ వర్గానికి ఒక్కసారిగా కళ్ళు బయలు గమ్మేటట్టు చేసింది. ఏం మామూలుగా తనుకోడరా, వేరే లెవెల్. ఇంకా నూపూర్ శర్మ ఏమి మామూలు సాధారణమైన సాంప్రదాయ రాజకీయ నాయకురాలు కాదు. అందుకే ముందుగా నూపూర్ శర్మ గారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తా. నూపూర్ శర్మ 1985లో ఢిల్లీలో పుట్టింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు చిన్న వయసు నుంచే నూపూర్ శర్మ నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి ఒక వీర వనిత. అంటే వీర వనిత. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివినటువంటి నూపూర్ శర్మ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనే నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకునేది. అప్పట్లోనే విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు వస్తే తానే ముందుండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరించేదంట. ఎప్పుడు స్కూల్ టైమ్స్లోనే. ఇక గ్రాడ్యుయేషన్ కోర్సును యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో పూర్తి చేశారు. ఈ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో చదివేటప్పుడు నూపూర్ శర్మ గారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో జాయిన్ అయింది, అంటే ఏబీవీపీలో. నిజానికి అప్పట్లోనే ఢిల్లీ యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటా ఉన్నది. వరుసపెట్టి ఈ ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అటువంటి ఎన్ఎస్యుఐ గెలుస్తానే వచ్చింది. కానీ నూపూర్ శర్మ వచ్చిన తర్వాత ఏబీవీపీ బలపడింది. ఇక ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఎన్నికల్లో మన నూపూర్ శర్మ గారు ఘన విజయం సాధించే ఢిల్లీ యూనివర్సిటీ అధ్యక్షురాలిగా ఎన్నికైంది. చూడండి, చిన్నప్పటి నుంచే ఆ తర్వాత మాస్టర్ డిగ్రీ కోసం లండన్కు పోయి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో మాస్టర్ డిగ్రీ సంపాదించింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సీటు సంపాదించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అందుకు ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. అయినప్పటికీ నూపూర్ శర్మ గారు పట్టుదలగా చదివి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సీటు సంపాదించింది. అర్థమవుతుందా? ఆ తర్వాత తిరిగి మన భారతదేశానికి వచ్చి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినారు. ఇక 2005 నుంచి 2022 వరకు భారతీయ జనతా పార్టీలో జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేసినారు. ఈ సమయంలోనే ఒక డిబేట్లో ఒక మత ఛాందసవాది, ఒక మత పిచ్చి పట్టినటువంటి ఒక పిచ్చి కుక్క అన్నమాట, అతను హిందువుల మీద తప్పుడు కోతలు అయితే కూర్చున్నాడు. అందుకు సమాధానంగా నూపూర్ శర్మ ఏం చేసిందంటే వాళ్ళ మత గ్రంథాన్ని నాయన మీ గ్రంథంలోని ఈ మాధురుండ స్వామి అన్నట్టు దాన్ని కోడి చేస్తా దానికి గట్టి కౌంటర్ అయితే ఇచ్చింది. అంతేనా కాదా? అంటే సోర్స్ ఉండాలి మాట్లాడేదానికి. కాబట్టి ఆ సోర్స్ను దాన్ని ఎగ్జాంపుల్గా చెప్తే మాట్లాడింది అంతే. ఇక అదేదో పెద్ద నేరం మాదిరా ఆ వర్గం వాళ్ళంతా కూడా గోల్ చేశారు. ఈ విషయం పైన నూపూర్ శర్మ పైన వివిధ ముస్లిం దేశాలు కూడా గొడవ చేసినాయి. అర్థమవుతుందా? కొన్ని దేశాలు ఆమెకు ఉరిశిక్ష విధించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. సరే, బాగానే ఉన్నది. ఆమెంత క్షమించడానికి తప్పు చేస్తే అట్టే చేద్దాంలే. కానీ ఆమె మాట్లాడిన దాంట్లో అది నిజమా కాదనేది ఫస్ట్ అది తేల్చాలి కదా. దాని గురించి మాత్రం మాట్లాడరు. కానీ ఆమెకు మాత్రం ఉరిశిక్ష వేయాల్సిందే. అది అంతెందుకు, మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఎవరు భయంకరమైన హిందువు, పెద్ద హిందువు ఒక ఆయన ఉన్నాడు కదా, ఎవరా ఆయన కూడా ఆమెను ఇవన్నీ నూపూర్ శర్మను శిక్షించాలని చెప్పేసి నోటుకొచ్చేట్టు మాట్లాడాడు. దీంతో చేసేది లేక భారతీయ జనతా పార్టీ కొన్ని రోజుల పాటు తప్పనిసరి పరిస్థితుల్లో నూపూర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కానీ నూపూర్ శర్మను అయితే గాలికి వదిలేలా. మీకు ఇంకో మాట తెలుసో లేదో, చాలామంది జాంబీగాళ్ళు నూపూర్ శర్మను చంపాలని చెప్పేసి పని కట్టుకొని తిరిగినారు. పెద్ద అసలు ఆవిడకైతే చాలా థ్రెట్ ఉన్నింది. కానీ మనోళ్ళు ఏం చేశారు, బీజేపీ వాళ్ళు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టారు. అర్థమవుతుందా? ఏకంగా సిఆర్పిఎఫ్ కమాండాలతోనే జెడ్ కేటగిరీ భద్రతను కల్పించింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కొంతమంది అంటారు ఎందుకు వాళ్ళ మీద సస్పెండ్ పెట్టారు ఏమనంటే, ఇప్పుడు దౌత్యపరంగా చాలా దేశాలతో మనకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి కొన్ని ఒత్తిళ్లు తలొగ్గి కొంచెం అటు ఇటు కొన్ని అడుగులు వేయాల్సి ఉంటుంది. ఏది కొద్దిగా శాంతపరిచేదానికైనా కూడా. ప్రస్తుతం పరిస్థితులు మారున్నాయి. గతంలో ఎట్టున్నాయో మీకు తెలుసు. కానీ ప్రస్తుతం ఏంటంటే పరిస్థితుల దృష్ట్యా కొంచెం మనం ఒక అడుగు అటు ఇటు వేయాల్సి ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అటువంటి నిర్ణయం అయితే తీసుకోవాల్సి వచ్చింది. మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి అది. అంతేకాకుండా వీళ్ళు ఏం చేశారంటే ఆమెను రహస్య ప్రదేశంలో పూర్తి సెక్యూరిటీ మధ్యన ఉండేటట్టు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేసింది. సరే, ఇక అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు నూపూర్ శర్మకు మళ్ళా ప్రజల కోసం పనిచేసే అవకాశం అయితే వచ్చింది. వచ్చే నెల 5వ తారీఖున ఢిల్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. దీంతో బీజేపీ అధిష్టానం కూడా నూపూర్ శర్మ పైన విధించినటువంటి సస్పెన్షన్ను ఎత్తేయాలని చెప్పేసి నిర్ణయించుకునేది తెలుస్తుంది. అంతేకాకుండా నూపూర్ శర్మను ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేయించాలని చెప్పేసి బీజేపీ అధిష్టానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా జాతీయ మీడియాలో కథనాలు అయితే వస్తున్నాయి. నూపూర్ శర్మను బీజేపీ తరపున ఢిల్లీలో ఉన్నటువంటి బాబర్పూర్ నుంచి నిలబెట్టే అవకాశాలు అన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఇక ఏం జరుగుతుందో మరొక 4-5 రోజులు అయితే కానీ తెలియదుయా.
ఒకవేళ బీజేపీ కనుక నిజంగా నూపూర్ శర్మ నిలబెట్టినట్టయితే కనీసం 1,00,000 ఓట్ల మెజార్టీతో నూపూర్ శర్మ గెలిచడం మాత్రం ఖాయం. ఇప్పుడు ఈ న్యూస్ విన్న తర్వాత నాకు తెలుసు కన్ఫామ్ గా కొంతమంది జాంబీలు నెగిటివ్ కామెంట్లు చేస్తారు. మీరు నెగిటివ్ కామెంట్లు చేసే ముందు ఆవిడ ఏం మాట్లాడింది, సరే ఆవిడ మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందా లేదనేది అది కూడా ఖచ్చితంగా మీరు కామెంట్లు మెన్షన్ చేసి చేయండి. ఎందుకంటే ఒకవేళ ఆమె తప్పు చేసింది అనుకుంటే ఓకే, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. లేదు ఆమె తప్పు చేసింది, ఆమె లేని దాని గురించి మాట్లాడింది అని చెప్పేసి మేము సపోర్ట్ చేస్తాం. అర్థమవుతుందా? అలా కాదన్నట్టు లేదు మా గురించి మీరు మాట్లాడకూడదు, మమ్మల్ని మీరు ఏలెత్తి చూపించకూడదు, మిమ్మల్ని మాత్రం మేము ఏలెత్తి చూపించాము, మీ పండగలను అడ్డుకుంటాము, మీ శోభయాత్రలు అడ్డుకుంటాము, మీరు అమ్మవారి మంటపాలు వినాయక చవితి మంటపాలు పెట్టుకుంటే మేము అట్లా కూలగొడతాము, మీ వాళ్ళని అట్ట చేస్తాం ఇట్ట చేస్తాం అని చెప్పేసి మీరు కథలు కన్నా బండారంటే జనాలంతా చూస్తారు. మీరు చేసేటటువంటి పనులు, మీరు మాట్లాడేటువంటి మాటలు, మీ తీరు జనాలు చూసి అందరికి విరక్తపడుతుంది. ఇప్పుడు ఎవరైతే పరమత సహనం పాటిస్తున్నారో, ఎవరైతే బాయ్ బాయ్ అనుకుంటారో వాళ్ళందరిలో కూడా మార్పు వస్తుంది. అప్పుడు నష్టం ఎవరికో మీరే ఆలోచించుకోండి. అది ఇంతకంటే నేనేం చెప్పాలా? నేను ఇదేం ఎవరిని రెచ్చగొట్టేదని చెప్పడంలే, అర్థమవుతుందా? ఉండే వాస్తవాలు మాట్లాడుతున్నా. అదేంది అన్నట్టు ఉన్నింది మాట్లాడితే ఉలికెక్కువంట, ఆ మారి ఉంటుంది కొంతమంది తీరు. మిత్రులారా, ఏదేమైనా కూడా నిజాలు ఉన్నింది ఉన్నట్టు మాట్లాడుకోవాలా. ఒకవేళ మనోళ్ళు ఎవరైనా తప్పు చేస్తారు, వంగిపెట్టి మెట్టుతో కొట్టాల్సిందే, తప్పేంలే. ఎందుకంటే తప్పు ఎవరు చేసేవాడు, నేను చేసా తప్పు తప్పే. ఒకరి గురించి ఏమన్నా నేను తప్పు మాట్లాడినా, నేను తప్పు చేసేవాడు తప్పు తప్పే. కాబట్టి తప్పును మనం తప్పుగానే చూడాలా, మంచిని మంచిగానే చూడాలా. అది నా ఉద్దేశం. అయితే నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే, ఈ న్యూస్ మీకు నచ్చితే, నేను న్యూస్ చెప్పే విధానం కావచ్చు, లేకపోతే నా మాట తీరు కావచ్చు, ఏదైనా కూడా మీకు నచ్చితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ప్లీజ్. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. అలాగే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీలాంటి జాతీయవాదుల సపోర్ట్ మన ఛానల్కు నాకు ఎంతో అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.